ఈవినింగ్ అయిన తర్వాత ఆరాధ్య బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అవని, అక్షయ్ ఇద్దరు ఆరాధ్యని తీసుకొని అక్కడికి వస్తారు. అందరూ ఆరాధ్యకి విషెస్ చెప్తూ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆరాధ్య కేక్ కట్ చేస్తుంది. ఇద్దరు ఆరాధ్యకి కేక్ తినిపించి విష్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కమల్ వాళ్ళు కూడా తినిపిస్తారు. ఇంకా అందరూ తినిపించిన తర్వాత చక్రధర్ కేక్ తినిపించడానికి వెళ్ళి మీనాక్షి రా అని మీనాక్షిని పిలవడంతో పల్లవి, రాజేశ్వరి ఇద్దరు చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. అదేంటి మా అమ్మ ఇక్కడ ఉంటే ఆమెని పిలుస్తున్నాడు అనుకుంటూ చక్రధర్ వైపు పల్లవి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అలా మీనాక్షి వెళ్ళి కేక్ తినిపిస్తూ ఉంటే అసలు నీకు బుద్ధుందా? మనవరాలు వచ్చిన తర్వాత నీకు ఈ వయసులో నీకు మొగుడు కావాల్సి వచ్చిందా అని పల్లవి ఇష్టం వచ్చినట్టుగా మీనాక్షి మీద అరుస్తూ ఉంటే చక్రధర్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు అలా అరుస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని పల్లవి మీదకి అరుస్తూ ఉంటాడు. మీరాగని నాన్న, అసలు కనీసం అమ్మ బాధపడుతుందని కూడా మీకు అనిపించట్లేదా అని పల్లవి ఇష్టం వచ్చినట్టుగా మీనాక్షి మీద అరుస్తూ ఉంటే అప్పుడే చక్రధర్ అసలు బుద్ధుందా నీకు అంటూ పల్లవి మీదకి చెయ్యెత్తి కన్న తల్లి గురించి ఇలా మాట్లాడతారా ఎవరైనా అని అరుస్తూ ఉంటాడు. ఇంకా ఆ మాట వినగానే అందరూ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు.